కమ్యూనిస్ట్ పార్టీలు ఏ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పార్టీలు చెప్పేది వర్గపోరు మాది. అవును, కులం కాదు వర్గం. మీరు ఇందా చెప్పారు పద్మశాలీలు, గౌడ్స్, రకరకాల దళితుల్ని ఆ రోజు వివక్ష ఉండేది, దొర అని పిలవాల్సిన పరిస్థితి, అది ఒకటి ఉందంటున్నారు. దానికంటే ముఖ్యం మీరు వర్గపోరు కదా. ఇలా మళ్ళీ అదే వర్గపోరు ఉంది కదా. ఉన్నోడైండు, లేనోడైండు. ఇలా ఒక పేదోడు స్కూల్లో చదివియాలంటే ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్, వైద్యం చేయించుకోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్. ఉన్నోడికి హాస్పిటల్స్ ఉన్నాయి, లేనోడికి లేని పరిస్థితి లేవు. మళ్ళీ వర్గం అట్లే ఉంది కదా. ఉంది. నేను ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పిన దాంట్లో కూడా ఆ జవాబు ఉంది. నీకు శ్రామిక వర్గ రాజ్యాధికారం వచ్చేంత వరకు ఇది కొనసాగి తీరుతుంది. దానికి ఏంది మార్గం? అందుకోసం ఏంటంటే ప్రజలు వేరు వర్గాలు, వేరు సెక్షన్లు తప్పనిసరిగా ఎక్కడ అణచివేత ఉంటుందో, ఎక్కడ అన్యాయం ఉంటుందో, ఎక్కడ అసమానత ఉంటుందో తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా పోరాడాలి. అదే వర్గ పోరాటం అంటే ఇంకోటి ఏమీ లేదు. వర్గం అని అంటే ఇప్పుడు కార్మిక వర్గం ఒక వర్గం, పెట్టుబడిదారి ఒక వర్గం, నిజమే. మరి రైతుల లోపల కూడా విభిన్న వర్గాలు ఉన్నాయి. ధనిక రైతున్నాడు, మధ్యతరగతి రైతున్నాడు, పేద రైతున్నాడు. అంటే మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే దోపిడీకి గురే వర్గమే. కాబట్టి రైతులు తమ గిట్టుబాటు ధర కోసం పోరాడాలి, తప్పనిసరిగా పోరాడాలి, రైతులుగా సంఘటిత పడాలి. అంటే తమ పైన దోపిడీ ఏదైతే కొనసాగుతుందో దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడాలి, రైతులు పోరాడాలి, మహిళలు పోరాడాలి, విద్యార్థులు తమ పైన ఫీజులు లేదా విద్య విషయంలో పట్ల విద్యార్థులు కూడా పోరాడాలి. వాళ్ళది ఏ వర్గం అని అంటే విద్యార్థులు కూడా రకరకాలు ఉన్నారు. మధ్యతరగతి వర్గం ఉంది, పేద వర్గం ఉంది, కానీ వాళ్ళు దోపిడీకి గురే వర్గమే. వీళ్ళంతా కలిసి పోరాడాలి. నేను ఇంకా వర్గ పోరాటం అంటే ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ఇవాళ నేను ఉదాహరణకు మన ఎంఆర్పిఎస్ నాయకత్వం లోపట అంటే అది ఒక సామాజిక అంటే దళిత వర్గీకరణ జరగాలనేది వాళ్ళ డిమాండు. వాస్తవంగా ఒక్క ఎంఆర్పిఎస్ఏ కాకుండా దాంట్లో అనేక మంది 59 కులాలు తెలంగాణ లోపల వాళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేశారు మెజారిటీగా. దాని ఫలితమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అనేది ఒక ప్రకటించింది అది. కాబట్టి ఇదేంటిది, దీన్ని ఏమనాలంటే నేనేమంటున్నా మార్గం ప్రకారం, నేనంటే నా ఇష్ట ప్రకారం అంటలేను, నేను మార్గం ప్రకారం దాన్ని నేనేం చెప్తున్నా అది కూడా వర్గ పోరాటంలో భాగమే. వర్గ పోరాటంలో భాగం అంటే అది ఎవరికి వ్యతిరేకంగా పోరాడిండ్రు? మాలలకు వ్యతిరేకంగా పోరాడిండ్రని కాదు, తప్పది. మాలలకు అంటే దీని మీడియా లేదా వీళ్ళ మాటల లోపట అంటే మాదిగ వాళ్ళు కృష్ణ మాదిగ కొన్ని సందర్భాలు మాల వాళ్ళను తిట్టడము, లేదా మాల వాళ్ళు కృష్ణ మాదిగను తిట్టడము, అంటే చూడటానికి మీడియాలో ఏం కనపడుతుంది అంటే మాల మాదిగలు కొట్లాడుకుంటున్నట్టుగా. కానీ కాదు. ఎందుకంటే అది చేసేది ఎవరు? ఇప్పుడు ఆ విభజన చేసేది ఎవరు? ఆ చట్టం చేసేది ఎవరు చేస్తుండ్రు? ప్రభుత్వాలు, రాజ్యం చేస్తుంది, కోర్టులు చేస్తాయి. ఇవి కదా. అందుకోసం నేనేం చెప్తున్నానంటే మాదిగ వాళ్ళకి కానీ లేదా ఎవరైతే ఉన్నారో మీ వర్గీకరణ అనేది ఉందో వర్గీకరణకు మీకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ పోరాటం ఉండాలి తప్ప మీరు మాల వాళ్ళు కానీ మాదిగ వాళ్ళు కానీ ఎవరు లేదా 59 కులాలు ఏంటి? ఈ కులాలు అనేటిదో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోపల కింద అణచివేయబడ్డ కులాలు. వీళ్ళు ఏ భూమి ఏ యొక్క ఉత్పత్తి యొక్క సాధనాలు లేని వాళ్ళు. అణచివేయబడ్డ ఈ కులాలు, అంటరాని కులాలు ఏవైతున్నాయో వీళ్ళు సంఘటితంగా ఉండాలి. తమ మధ్య ఉన్న సమస్య తమ కొట్లాడుకోకూడదు. రిజర్వేషన్ సంబంధించిన ఏదైతే ఉందో అది రాజ్యాంగం నిర్ణయించింది. అంటే ఈ రాజ్యాంగం ప్రకారంగా తిరిగి మళ్ళీ దీంట్లో పట్ల కూడా అంటరాని అనేది ఒకటే ఉన్నప్పటికీ కూడా అందరికీ చెందే విధంగా ఆ 15% దీన్ని చేసుకోవాలి. వాస్తవంగా ఇది మాత్రమే సాధ్యం కాదు. ఇది ఇంకా నెక్స్ట్ రిజర్వేషన్ తోటే వీళ్ళ యొక్క మొత్తం వీళ్ళ బతుకులు మారాయి. కాబట్టి రాజ్యాధికారం కోసం పోరాడాలి. రాజ్యాధికారం కోసం పోరాడితే తప్ప వీళ్ళ సమస్య పరిష్కారం కాదు. అందుకోసం కలిసి ఉండాలి, కొట్లాడుకోకూడదు అనే విషయం ఏంటంటే నేను చెప్తున్నా. కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకంగా అంటే రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకమైంది ఇది. కానీ 2004 వరకు వర్గీకరణ జరిగింది. ఫలితాలు అనుభవిస్తుంటే మాలలు పోయి కోర్టులు వేసి అడ్డుకున్నారు. మరి అనాలి కదా అనేది వాళ్ళు అనేది. అవును, అడ్డుకుంటున్నారు అని అనాలి కదా. అంటే అడ్డుకోవడం అనేది ఏందో ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందంటే అనాది నుండి ఇవాళ కొత్త కాదు. ఒకనాడు భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడింది ఎవరంటే మొట్టమొదటిగా చార్వాకులే. లోకాయతులు అంటారు, చార్వాకులు అంటారు. చాలా వాళ్ళు వర్గ పోరాటం కొనసాగించారు. వాళ్ళు వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, వర్ణానికి వ్యతిరేకంగానే. వర్ణ వ్యవస్థనంటే బ్రాహ్మణులు, క్షత్రియులు పైన ఉన్నారు, వాళ్ళే పాలకులు.
వాళ్ళే దోపిడి వర్గం, వాళ్ళే పాలక వర్గం, వాళ్ళే శ్రమ చేయని వాళ్ళు, శ్రమ చేయంది వాళ్ళే. చార్వాకులు ఎవరికి ప్రతినిధులు? శ్రమ జీవులకు, ఉత్పత్తి కులాలకు ఆనాడు క్షూద్రులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్షూద్రులకు ప్రాతినిధ్యం వహించింది చార్వాకులు. క్షూద్రులు అంటే ఎవరు? వ్యవసాయం చేసేవాళ్ళు, లేదా చేనేత వృత్తులు పనిచేసిన వారు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, వడ్లోళ్ళు, వీళ్ళందరూ కదా. అంటే ఆ పని ఇంకా అప్పటికి కులం ఏర్పడలే, వర్ణమే. కాబట్టి ఆ వర్ణాన్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడి పోరాడి త్యాగం చేసిన వాళ్ళు ఎవరంటే చార్వాకులు మొట్టమొదటగా. కానీ ఆ తర్వాత ఆ చార్వాకుల నుంచి కనుక మనం గమనిస్తే చరిత్ర లోపల ఈ పేద వర్గాల నుంచి, ఈ మధ్యతరగతి వర్గాల నుంచి కొద్ది మంది ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు 10 మందే, 190 మంది శ్రమ చేసే వాళ్ళు ఉత్పత్తి కులాలు. కానీ ఉత్పత్తి కులాల్లో 90 మందిని కూడా ఏంటంటే ఆ 10 మంది ఎట్లా దోపిడీ చేయగలిగారు, ఎట్లా అంచివేయగలిగినట్టు ఇందులో నుంచే కొంతమందిని వాళ్ళు భజన పనులుగా చేసుకున్నారు, వాళ్ళు బానిసలుగా చేసుకున్నారు, వాళ్ళు ఏజెంట్లుగా మార్చుకున్నారు. అంటే ఈ పేద వర్గాల నుంచి ఎప్పుడైనా అంతే ఆశ పెట్టి నీకు అప్పటి నుంచి ఇప్పటికి కూడా అంతే. ఇప్పుడు నక్సలైట్లకు వ్యతిరేకంగా పోలీస్ ఇన్ఫార్మర్లు ఎవరైతే నువ్వు భూస్వామి కాదు, పేదోడే అవుతాడు, డబ్బులకు ఆశపడ్డోడే అవుతాడు. భూస్వామి ఎక్కడుంటాడా? వాడు పట్టణాలు పట్టిండు, వాడు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మాలమాదిగా కొట్లాట అనేది ఏందో రాజ్యం దాన్ని నువ్వు చట్టం చేయాలిగా, నీ చేతిలో ఉంది కదా. నువ్వు చేసిన నువ్వు చట్టం చేస్తే ఎవడు పడతాడు? నువ్వు చట్టం చేయొచ్చు కదా, చట్టం చేయవు, దానికి అనేకమైన లూపోల్స్ పెడతావు. తిరిగి మాల దాంట్లో మాల వాళ్ళందరూ వ్యతిరేకం కాదు కదా మాదిగోళ్ళకు. నేను చాలా వరకు గమనించా, మాల వాళ్ళు కూడా అంటే ఉద్యమంలో ఉన్నారు, అనేక మంది వాళ్ళు త్యాగాలు చేసిండ్రు. కానీ మరి వాళ్ళందరూ ఎందుకు? వాళ్ళు కాదు కదా ఆ కేసు పెట్టింది. ఎవరంటే మాల లోపల కొంత బలిసిన సంపన్నులు, లేదా కొద్దిమంది పెట్టి బూర్జువా మేధావులు, కొద్దిమంది, అందరు కాదు, మేధావులు అందరినీ నేను అనను. మీరు అంటున్నది చేయాల్సిన స్టేజ్లో ప్రభుత్వం చేయట్లేదు, చేయాలి. వీళ్ళు ఇప్పుడు కేసు ఎత్తారు, అదంతా పెద్ద గూడుపుటాని కుట్ర రాజకీయాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత నువ్వు దాని అమలు జరపడానికి పూనుకున్న తర్వాత ఎవడు అడ్డుపడతాడు? నువ్వు దానికి అడ్డుపడతాడా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్ పైన 370 యాక్ట్ అనేది ఉంది, మా చేయాలనుకున్నప్పుడు చేసింది కదా, దాన్ని ఎవడు అడ్డుపడ్డాడు? ఆగలేదు. లేదా అయోధ్య రామ మందిరం నిర్మించాలనుకున్నది, ఎవడు అడ్డుపడ్డాడు? ఏం చేస్తారు? నువ్వు చేయాలనుకుంటే ఎవడు చేస్తాడు? నీ చేతిలో ఉంది కదా. ర్యాలీ చేస్తారు, అవి చేస్తారు, కానీ ఎవరు చేసినా మాల వర్గం అది ఎంత ఉంటుంది మొత్తం భారతదేశంలో పట అది చేయలేదు కదా. కాబట్టి సమస్య ఎక్కడ ఉందనంటే ఇదంతా కూడా రాజ్యం చేతిలో ఉంది. అందుకోసం నేను కృష్ణమాదిగకైనా వీళ్ళకైనా చెప్పేది, నువ్వు మాల వాళ్ళని తిట్టకు. వాళ్ళు కేసు పెట్టింది మాల వాళ్ళే పెట్టినప్పటికీ నేను వాళ్ళు కేసు పెట్టి తిడుతున్నా అనకు. నువ్వు ప్రభుత్వం పైన పోరాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడు, మాల వాళ్ళని తిట్టకు. మాల వాళ్ళు కూడా ఏం చేయాలి? కృష్ణమాదిగని తిట్టుడు ఉపయోగం లేదు. ప్రభుత్వం మీకేవైతున్నాయో వాస్తవంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏందో సాధారణంగా నా దృష్టిలో ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో జనరల్ గా సరైందే. 9-5 అనేది ఏదైతుందో సరే, ఒక కులము ఇందులో కాదు అందులో అనేది ఒకటి ఉంది, సరే ఇంకా కొంత కొద్దిగా మార్పులు చేయాలని ఉంది. అవన్నీ సజెషన్స్ చేయొచ్చు, చర్చించాలి, మార్చుకోవాలి. కానీ దాన్ని ఎక్కువ కాలం కొనసాగనియద్దు. దాన్ని తప్పనిసరిగా పులి స్టాప్ పెట్టి మాదిగా మాల వీళ్ళందరూ కలిసి ఉండి దాన్ని అమలు జరిపించే విధంగా చేయడం అనేది అవసరం. ఇది చేస్తూనే మళ్ళీ తిరిగి ఇతర పోరాటాలకు సిద్ధపడాలి, కలిసి కట్టుగా పోరాడాలి.